ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటాక నుంచి కురుస్తున్న కుంభవృష్టితో తాన్సన్ నది మహా ఉగ్ర రూపంతో ప్రవహిస్తుంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరదల దాటికి ఇద్దరు గల్లంతయ్యారు. వారు ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. పలు నివాసాలు, దుకాణ సముదాయాలు నీట మునిగి నాశనమయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. క్రిస్టిక్ మెజిస్ట్రేటు కుంకుమ్ జోషి పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, పీడబ్ల్యూసీ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికారిక యంత్రాంగం ద్వారా అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డెహ్రాడూన్లోని సహస్రాధారాలో భారీ వర్షం కారణంగా ఇళ్లు, దుకాణాలు దెబ్బతింటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు డెహ్రాడూన్ క్లౌడ్ బరస్టుతో రిషికేశ్లోని చంద్రభాగా నది ప్రవాహం కూడా పెరుగుతుంది. దీంతో తీర ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని ఎన్డీఆర్ఎఫ్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇంకోవైపు పిథోరాఘడ్ జిల్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉత్తరకాశీ, చమోలి, రుద్రప్రయాగ, పౌరి, బాగేశ్వర, నైనిటాల్ జిల్లాలలో ఈ వర్షం కాలం సీజన్లో క్లౌడ్ బరస్టులు సంభవించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ప్రకృతి విపత్తులతో 85 మంది మరణించగా 128 మంది గాయపడ్డారు. మరో 94 మంది ఆచూకీ లేకుండా పోయారు. సెప్టెంబర్ 11వ తేదీన ప్రధాని మోదీ డెహ్రాడూన్ను సందర్శించి సహాయక చర్యలను సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు 1200 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం స్థానిక విజ్ఞాన కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కాలేజీకి పంపిస్తే ఎలా బయటకు పంపిస్తారని యాజమాన్యంని ప్రశ్నించారు. విద్యార్థిని కాలేజీ నుండి అదృశ్యం కావడానికి కళాశాల యాజమాన్యమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.